హలో హాయ్ అండ్ నమస్తే. ఎటువంటి మసాలాలు వేయకుండా వంకాయ జ్యూసీగా టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవచ్చో సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలని ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకోండి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని మెత్తగా పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి దీన్ని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపు మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. 1/2 కేజీ వంకాయల్ని ఇలా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోండి. వంకాయలు అనేది లేతగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం లేదా మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని కట్ చేసుకున్న వంకాయల్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలకి గ్రేవీ బాగా పట్టేలా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి వంకాయల్ని మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత వంకాయ అనేది ఇలాగా మగ్గి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో కర్రీకి సరిపడగా వాటర్ని యాడ్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మీరు పులుపుని ఇష్టపడిన వాళ్ళైతే కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం మంట మీద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, అసలు మసాలా ఘాట్ అనేది లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎవరైనా తినేటట్టుగా వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.